మూవీ స్టార్టింగ్లో జెమ్మీ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను తన అందమైన భార్య ఎలిజబెత్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. తన బాస్ ఈరోజు డబుల్ షిఫ్ట్ చేయమన్నాడని, అందుకే మన యానివర్సరీ సెలబ్రేషన్స్ ప్లాన్ను వేరే రోజుకి మార్చుకుందామని ఎలిజబెత్కి చెప్తాడు. నిజానికి ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు. జేమ్స్ ఒక హార్డ్వేర్ స్టోర్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడే ఎమ్మీ అనే అమ్మాయి కూడా పనిచేస్తుంది. ఎమ్మీ, జేమ్స్ చాలా మంచి స్నేహితులు. పని ముగించుకుని జేమ్స్ ఇంటికి కారులో తిరిగి వెళ్తూ ఉండగా వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక కారు అతని కార్ని ఢీకొంటుంది. జేమ్స్ ఆ కార్ నెంబర్ ప్లేట్పై ఫ్లాష్ అనే పేరును గమనిస్తాడు. కొద్దిసేపటి తర్వాత జేమ్స్ తన ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతాడు. అప్పుడే అతని కళ్ళు ఎలిజబెత్ పర్స్ మీద పడతాయి. కానీ ఎలిజబెత్ ఫోన్లో తను పనిలో ఉన్నానని చెప్తుంది. ఇది చూసి జేమ్స్కి అనుమానం కలుగుతుంది. వెంటనే తన భార్యకు కాల్ చేస్తాడు. అప్పుడే పై గది నుంచి ఫోన్ రింగ్ అయినట్టు శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం విని జేమ్స్ పైకి వెళ్లి చూస్తాడు. అక్కడ అతని భార్య వేరొక వ్యక్తితో దబిడిదిబిడి చేస్తూ ఉండడం చూసి షాక్ అయిపోతాడు. ఈ దృశ్యం చూడగానే అతనికి విపరీతమైన కోపం వస్తుంది. కిందకు వెళ్లి తన గన్ తీసుకుని వాళ్ళిద్దరిని చంపేయాలనుకుంటాడు. కానీ కోపంలో ఏం చేస్తాడోనని భయపడి అతను కిందకి వచ్చి మౌనంగా డ్రింక్ చేయడం మొదలు పెడతాడు. కొద్దిసేపటి తర్వాత గన్ తీసుకుని పై గదిలోకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఇంకా అదే స్థితిలో ఉంటారు. అప్పుడే ఎలిజబెత్ జేమ్స్ని చూస్తుంది. ఇద్దరు భయపడిపోతారు. జేమ్స్ వాళ్ళిద్దరి వైపు గన్ పాయింట్ చేస్తాడు. ఎలిజబెత్తో ఆ పనిచేస్తున్న వ్యక్తి పేరు ఆండ్రూ. అతను అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ జేమ్స్ గన్తో అతన్ని ఆపుతాడు. నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమవుతుంది అని ఆండ్రూ అంటాడు. కానీ జేమ్స్ అతని మాటేమీ వినకుండా ఇద్దరిని అదే స్థితిలో బెడ్పై కూర్చోమని బెదిరిస్తాడు. జేమ్స్ తన భార్యతో, నువ్వు నా మనసు ముక్కలు చేశావు. హ్యాపీ యానివర్సరీ. నీకోసం నేను అన్నీ చేస్తాను. గంటల తరబడి పనిచేస్తాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అయినా కూడా నువ్వు నా విషయంలో ఇలా ఎందుకు చేసావని బాధగా అడుగుతాడు. అలాగే ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానాలు రాకపోతే మీ ఇద్దరిని చంపేస్తానని హెచ్చరిస్తాడు. జేమ్స్ ఆండ్రూను, నువ్వు నా భార్యతో ఎప్పటి నుండి సంబంధంలో ఉన్నావని అడుగుతాడు. దానికి ఆండ్రూ 6 వారాల నుండని సమాధానమిస్తాడు. ఈ మాట వినగానే జేమ్స్, అంటే నువ్వు నా భార్యతో నా ఇంట్లోనే నా బెడ్ మీదే పడుకుంటున్నావా అని కోపంగా అరుస్తాడు. దానికి ఆండ్రూ, లేదు, మేము మొదటిసారి హోటల్లో కలిసామని చెప్తాడు. మీరిద్దరూ ఎలా కలిసారని జేమ్స్ అడుగుతాడు. ఆన్లైన్లో పరిచయం అయిందని ఆండ్రూ చెప్తాడు. ఈలోగా ఎలిజబెత్ ఏడుస్తూ, ఇందులో నీ తప్పేమీ లేదు, అంతా నేనే నాశనం చేస్తానని జేమ్స్తో అంటుంది. అప్పుడు జేమ్స్ ఆండ్రూ వేలికి ఉన్న ఉంగరాన్ని చూసి, నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. దానికి అతను, అవును, నాకు పెళ్ళైంది, ఒక బాబు ఉన్నాడు, త్వరలో మాకు మరో బిడ్డ పుట్టబోతున్నాడని చెప్తాడు. అది విన్న తర్వాత జేమ్స్, మరి మీ ఇద్దరి మధ్య ఈ సంబంధం ఎలా మొదలైందని అడుగుతాడు. దానికి అతను, మేము చాట్ చేసుకునేవాళ్ళం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, అలా మా మధ్య ఎఫైర్ మొదలైంది అని ఆండ్రూ వివరిస్తాడు. చివరిగా జేమ్స్ అతన్ని, నువ్వు నా భార్యతో దబిడిదిబిడి చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది అని సూటిగా అడుగుతాడు. ఈ ప్రశ్నకి ఆండ్రూ నుండి ఎలాంటి సమాధానం రాదు. అప్పుడు జేమ్స్ మరింత రెచ్చిపోయి, మీరిద్దరూ ఇప్పుడే నా ముందే దబిడిదిబిడి చేయాలని గన్ పాయింట్లో పెట్టి ఆర్డర్ వేస్తాడు. ఎలిజబెత్, నువ్వేం మాట్లాడుతున్నావని కోపంగా అరుస్తుంది. కానీ జేమ్స్ దగ్గర గన్ ఉండటంతో వాళ్ళిద్దరూ అతను చెప్పినట్లే భయంతో చేయాల్సి వస్తుంది. అప్పుడే ఎలిజబెత్ కి పనిచేసే చోటు నుండి కాల్ వస్తుంది. జేమ్స్ ఆ ఫోన్ ఎత్తి కొన్ని సమస్యల వల్ల ఎలిజబెత్ ఈరోజు పనికి రాలేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జేమ్స్ ఆండ్రూ గురించి ఇంకా తెలుసుకోవడానికి అతని వాలెట్ చెక్ చేస్తాడు. అందులో చాలా డబ్బులు, క్రెడిట్ కార్డులు ఉండడం చూసి అతని కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఆండ్రూ ఎలిజబెత్ కి డబ్బిచ్చి ఈ పనులు చేస్తున్నాడని అనుకుంటాడు. కానీ ఎలిజబెత్, నేను డబ్బు కోసం ఈ పని చేయలేదు, మన యానివర్సరీకి గిటార్ గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాను, అందుకోసమే డబ్బు అవసరమై అప్పుగా తీసుకుని తర్వాత తిరిగిద్దాం అనుకున్నాను, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నానని ఏడుస్తూ చెప్తుంది. ఆ తర్వాత సంభాషణలో ఆండ్రూ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అని జేమ్స్కి తెలుస్తుంది. ఇది వినగానే జేమ్స్ పాత విషయాలు గుర్తు చేసుకుంటాడు. అతనికి కూడా ఎయిర్ ఫోర్స్లో చేరాలనుండేది. కానీ టెస్టులో మంచి మార్కులు రాకపోవడంతో, సరైన సపోర్ట్ లేకపోవడంతో వెళ్ళలేకపోయాడు. ఇది చూసిన ఆండ్రూ, నన్ను వదిలేస్తే నాకు చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, నువ్వు కావాలనుకుంటే ఇప్పుడు కూడా ఇంకా ఎయిర్ ఫోర్స్లో చేరొచ్చు అని ఆశ చూపిస్తాడు. కానీ జేమ్స్ అతని మాటలు పట్టించుకోడు. ఎయిర్ ఫోర్స్లో ముద్దు పేర్లు పెడతారు కదా, నీ నిక్నేమ్ ఏంటి అని అడుగుతాడు. దానికి ఆండ్రూ ఫ్లాష్ అని చెప్తాడు. మూవీ స్టార్టింగ్లో జేమ్స్ కారుని ఢీకొట్టిన కార్ నెంబర్ ప్లేట్ మీద కూడా ఇదే పేరు ఉంటుంది. జేమ్స్ అతని భార్య పేరు అడుగుతాడు. ఆండ్రూ, నా భార్య పేరు హెన్రీ అని చెప్తాడు. ఈరోజు నువ్వు చేసిన పని మీ ఆవిడకు తెలిస్తే నిన్ను వదిలేస్తుంది కదా అని జేమ్స్ అడుగుతాడు. దానికి ఆండ్రూ, నా భార్య నన్ను ఇంతకు ముందు కూడా వేరే అమ్మాయిలతో పట్టుకుంది అని నిర్లక్ష్యంగా చెప్తాడు. అతని మాటలు విని జేమ్స్కి కోపం ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఆండ్రూ టేబుల్ మీద ఉన్న బైబిల్ చూసి, బైబిల్లో పగ తీర్చుకోవడం తప్పు అని రాసుంది అంటాడు. దానికి జేమ్స్, ఇది పగ కాదు, నిజమైన పగ తీర్చుకోవడం అంటే నేను మీ ఇంటికి వచ్చి 3 నెలల గర్భవతిగా ఉన్న నీ భార్యతో దబిడిదిబిడి చేయటం,
దాన్ని పగ అంటారు. పెళ్ళైన వాళ్ళు ఇతరులతో సంబంధం పెట్టుకోకూడదని కూడా బైబిల్లో రాసి ఉంది అని గట్టిగా సమాధానమిస్తాడు. మరోవైపు జేమ్స్ ఆఫీస్లో అతని బాస్ ఎమ్మీతో జేమ్స్ ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు. లంచ్ కోసం ఇంటికి వెళ్ళాడేమో అని ఆమె చెప్తుంది. వెంటనే రమ్మని కాల్ చేయమని బాస్ ఆర్డర్ వేస్తాడు. ఇంకోవైపు ఇంట్లో జేమ్స్ ఆండ్రూ మొబైల్ చెక్ చేస్తూ ఉంటాడు. అందులో అతను ఎలిజబెత్ పేరుని ఒక నీచమైన పద్ధతిలో ప్రాస్టిట్యూట్ అని సేవ్ చేసుకోవడం చూస్తాడు. నీకు నా భార్య పేరు కూడా సరిగ్గా తెలీదా అని జేమ్స్ అంటాడు. దానికి ఆండ్రూ, నాకు చాలా తెలుసు. నువ్వు ఎలిజబెత్ని మొదటిసారి కలిసినప్పుడు ఆమెకు అప్పటికే పెళ్ళయింది. అయినా నువ్వు ఆమెతో సంబంధం పెట్టుకున్నావని ఎదురుదాడి చేస్తాడు. ఇది విని జేమ్స్ కోపంతో, నేను నీలాంటి వాడిని కాదు, నేను ఎలిజబెత్ని ఆమె భర్త నుండి కాపాడాను. అతను ఆమెను రోజు కొట్టేవాడు. వాళ్ళ బంధం అప్పటికే ముగిసిపోయింది అని చెప్తాడు. అయితే ఆండ్రూ, మనమిద్దరం ఒకటే, నన్ను హింసించినా చంపినా నిజం మారదు అంటాడు. ఈ మాట జేమ్స్ మనసులో బలంగా నాటుకుపోతుంది. అతను, నీ ఫోన్లో ఇంతమంది అమ్మాయిల నెంబర్లుండగా నా భార్యని నువ్వు ఎందుకు ఎంచుకున్నావని అడుగుతాడు. అప్పుడు ఆండ్రూ, ఎందుకంటే నేను నీకంటే బలవంతుడిని, నువ్వు చేయలేనివి నేను చేయగలను అని అహంకారంగా చెప్తాడు. అప్పుడే ఎమ్మీ కాల్ చేస్తుంది. నేను ఈరోజు పనికి రాలేనని బాస్కి చెప్పు అని జేమ్స్ చెప్పేస్తాడు. వెంటనే జేమ్స్ ఆండ్రూతో అతని భార్య హెన్రీకి కాల్ చేయమని చెప్తాడు. ఫోన్లో లౌడ్ స్పీకర్ పెట్టించి, మీ భర్త నా ఇంట్లో నా భార్యతో దబిడిదిబిడి చేస్తూ దొరికిపోయాడు అని హెన్రీతో చెప్తాడు. ఆ తర్వాత హెన్రీ ఎవరితోనో ఒంటరిగా ఫోన్లో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఎమ్మీ జేమ్స్కి మెసేజ్ చేసి పనికి రమ్మని అడుగుతుంది. కానీ అతను రిప్లై ఇవ్వడు. కొద్దిసేపటి తర్వాత ఆండ్రూ భార్య హెన్రీ అక్కడికి వస్తుంది. తనను కాపాడడానికే వచ్చిందని ఆండ్రూ అనుకుంటాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అవుతుంది. జేమ్స్, హెన్రీ ఇద్దరు ఆండ్రూ, ఎలిజబెత్ల ముందే దబిడిదిబిడి చేస్తారు. ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలియజేయడానికే వాళ్ళు అలా చేస్తారు. ఇక నా భర్తతో నువ్వేం చేసుకున్నా నాకు సంబంధం లేదని చెప్పి హెన్రీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎలిజబెత్, ఈ శిక్షకు నేను అర్హురాలినే, దీనికోసం నేను ఏమైనా చేస్తాను అంటుంది. జేమ్స్ తన గన్ ఆమెకిచ్చి ఆండ్రూని కాల్చమని చెప్తాడు. ఎలిజబెత్ గన్ తీసుకుని ఆండ్రూ వైపు పాయింట్ చేసి ట్రిగ్గర్ నొక్కుతుంది. కానీ గన్ నుంచి బుల్లెట్ రాదు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలిజబెత్ ఎంత దూరం వెళ్తుందో చూడ్డానికే జేమ్స్ ఈ నాటకం ఆడతాడు. అప్పుడు ఎలిజబెత్ ఏడుస్తూ తన గతం గురించి చెప్తుంది. వాళ్ళ నాన్నకు ఆఫీస్లో ప్రమోషన్ రావడం లేదని బాధపడుతూ ఉండేవాడని, ఆయన బాస్ తనని స్కూల్ నుండి ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడని చెప్తుంది. ఆ సమయంలో ఆ బాస్ తనను అసభ్యంగా తాకేవాడని, ఈ విషయం నాన్నకు చెబితే ప్రమోషన్ కోసం ఆ బాస్ను సంతోషంగా ఉంచమని చెప్పాడని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ బాస్ వల్ల తను ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ కోసం $2,000 ఇచ్చి వదిలించుకున్నాడని చెప్తుంది. ఈ విషయం ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పలేదని ఏడుస్తుంది. ఇది విని జేమ్స్ షాక్ అవుతాడు. ఇక్కడ ఉన్న ముగ్గురు తమ జీవితంలో ఏదో ఒక తప్పు చేసిన వాళ్లే, కాబట్టి శిక్షని దేవుడికే వదిలేయాలని జేమ్స్ నిర్ణయించుకుంటాడు. గన్లో ఒకే ఒక్క బుల్లెట్ పెట్టి అందరి మీద ఒకరి తర్వాత ఒకరుగా గన్ ఫైర్ చేస్తాడు. ఎవరికైతే ఆ బుల్లెట్ తగులుతుందో వాళ్లే అందరికంటే పెద్ద దోషి అని అనుకుంటాడు. వెంటనే మనకి తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. స్క్రీన్ డార్క్ అయిపోతుంది. ఇంతలో ఎమ్మీ వచ్చి తలుపు కొడుతుంది. కానీ ఎవ్వరూ తీరు. ఆమె ఒక నోట్ రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోతూ జేమ్స్ కారును చూస్తుంది. దీనివల్ల జేమ్స్ ఇంట్లోనే ఉన్నాడని ఆమె అనుకుంటుంది. లోపల జేమ్స్, ఎలిజబెత్ మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనే ఆండ్రూ శవం పడుంటుంది. అంటే బుల్లెట్ ఆండ్రూకి తగిలిందనమాట. నెక్స్ట్ సీన్లో జేమ్స్ తన ఇంటి గార్డెన్లో ఆండ్రూ శవాన్ని పూడ్చిపెడుతూ ఉంటాడు. అతని భార్య ఎలిజబెత్ అక్కడే కూర్చుని చూడటం గమనిస్తాం. కానీ మరుక్షణమే ఆమె అక్కడ కనిపించదు. అతను ఎలిజబెత్ అని గట్టిగా పిలుస్తాడు. అతను శవాన్ని పూడ్చిపెట్టిన చోట చూస్తే ఎలిజబెత్ కప్పుకున్న ఆ బట్ట ముక్క ఒకటి కనిపిస్తుంది. అప్పుడు అతనికి అసలు నిజం గుర్తొస్తుంది. నిజానికి అతను ఆండ్రూతో పాటు ఎలిజబెత్ శవాన్ని కూడా అక్కడే పూడ్చిపెడతాడు. ఇప్పుడే మనకి అసలు క్లైమాక్స్ ట్విస్ట్ తెలుస్తుంది. ఇప్పటిదాకా మనం చూసిందంతా నిజం కాదు. జేమ్స్ మొదటిసారి తన భార్యని ఆండ్రూని ఆ స్థితిలో చూసినప్పుడే కిందకి వెళ్లి గన్ తెచ్చి ఇద్దరిని అక్కడికక్కడే కాల్చి చంపేశాడు. వాళ్ళిద్దరిని చంపిన తర్వాత సోఫాలో కూర్చుని ఇదంతా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటూ తన మనసులోనే ఈ కథనంతా ఊహించుకుంటాడు. పనిచేసే చోట ఎయిర్లైన్లో పనిచేసే అమ్మాయితో మాట్లాడతాడు కాబట్టి ఆండ్రూని పైలట్గా ఊహించుకుంటాడు. కార్ నెంబర్ ప్లేట్పై ఫ్లాష్ అని చూస్తాడు కాబట్టి ఆండ్రూకు ఆ నిక్నేమ్ పెడతాడు. ఎలిజబెత్ చెప్పిన విషాదకరమైన కథలో ఆమె తండ్రి బాస్ స్థానంలో తన బాస్ను ఊహించుకుంటాడు. ఇలా ప్రతిదీ తన చుట్టూ జరిగిన సంఘటనల ఆధారంగా అల్లుకున్న కల్పిత కథే ఇదంతా. చివర్లో ఎమ్మీ తన కారును చూసింది కాబట్టి ఈ హత్యల కేసులో తాను దొరికిపోతానేమోనని జేమ్స్ భయపడ్డంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.